Hello Hello everyone, everyone, good good evening. evening. Hope everyone is doing good. Happy హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అందరూ ఈరోజు మార్నింగ్ ఆఫీస్లో స్కూల్స్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారా? ఓకే, సో ఈరోజు మన ఛానల్లో యమ్మీ అండ్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నా: బనానా, పొమగ్రనేట్ అండ్ యాపిల్. నెక్స్ట్ దిస్ ఈస్ కస్టర్డ్ పౌడర్. ఓకే, ఇది వచ్చేసి 2 లీటర్స్ మిల్క్ అండి. 2 లీటర్స్ తీసుకున్నాను మిల్క్. సో మిల్క్ పెట్టేసాను స్టవ్ పైన. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం. ఈరోజు మా ఇంటికి మా మమ్మీ, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి అందరూ వస్తున్నారనమాట. వాళ్ళ కోసం చేస్తున్నా. ఓకే, పాలు బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది 4 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అండి. 4 స్పూన్స్ తీసుకున్నా. నేను కొంచెం చిక్కగా చేస్తున్నా. మరి పల్చగా చేస్తే అది తినడానికి ఉండదు, తాగాల్సి వస్తుంది. అందుకనే నేను చేసే ఈ ఫ్రూట్ సలాడ్ కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం చిక్కగా ఉంటుంది. మీకు ఫైనల్గా చూస్తారు. సో ఈ కస్టర్డ్ పౌడర్లో వాటర్ కలిపేసి, చల్లనీళ్ళే కలపాలండి. కలిపేసి పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్లోగా ఈ కస్టర్డ్ పౌడర్ని వేస్తూ పాలని బాగా కలుపుకుందాము. ఫాస్ట్గా వేయొద్దండి, ఉండలు కడుతుంది. స్లోగా వేస్తూ మిక్స్ చేయాలి. ఓకే ఓకే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు మిక్స్ చేసుకుందాం. మనం మిక్స్ చేయడం ఆపేస్తే వెంటనే అక్కడ ఉండలు వచ్చేస్తాయి. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. చక్కగా కలిపేసి కొంచెం చిక్కబడుతుంది, అంటే మనం కలుపుతున్నప్పుడు ఆ స్పూన్కి మనకు అర్థమైపోతుంది అనమాట చిక్కగా అవ్వడం. ఓకే, నేను చాలా తక్కువ షుగర్ వేస్తున్నా అండి, చిన్న బౌల్ ఆఫ్ షుగర్. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటే ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ మనము ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఫ్రూట్ సలాడ్లో వీలైనంత తక్కువ షుగరే యూస్ చేయాలి. అంత తక్కువ వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఎక్కువ వేస్తే మనము ఆ స్వీట్నెస్ మనకి అర్థం అవ్వదు, ఆ ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ మనకి తెలియదు అనమాట. కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఓకే, ఫైనల్గా ఇలా అవ్వాలండి. చూస్తున్నారు కదా, మనకి బాగా వాటర్లా లేదు, బాగా చిక్కగా లేదు. ఓకే, ఇప్పుడు నేను అది చల్లారేలోపు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. ఈ ఫ్రూట్స్ కూడా మనం బిఫోరే అస్సలు కట్ చేయొద్దు. మనము కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపిన తర్వాత అది చల్లారే టైంలో కట్ చేయాలి. ఎందుకంటే యాపిల్, బనానా 2 నల్లగా అవుతాయి ముందే కట్ చేసి పెడితే. కాబట్టి అది చల్లారేలోపు నేను మీన్ టైంలో నేను ఇవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనము దీంట్లో మనము పౌడర్ కలిపిన ఈ పాలు కూడా కంప్లీట్గా చల్లారాలండి, లేదంటే మళ్ళీ అవి కలర్ మారిపోతాయి ఫ్రూట్స్ అన్నీ. ఫస్ట్ నేను యాపిల్ పీసెస్ వేస్తున్నా. యాపిల్ నేను పీల్ తీసేసానండి, పీల్ తీసేసి కట్ చేశాను. నెక్స్ట్ బనానా. అయ్యో, బనానా ఆల్రెడీ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. నేను అది చల్లారే టైంలోనే కట్ చేశాను, అంత తక్కువ టైంలో కూడా కలర్ చేంజ్ అయింది చూడండి. ఓకే, లాస్ట్ పొమగ్రనేట్ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇంత క్వాంటిటీ ఫ్రూట్ సలాడ్ బయట తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది కదండి. అదే మనం కొంచెం ఓపికతో టైం తీసుకొని ఇంట్లో చేసుకుంటే హెల్దీ అండ్ వెరీ హైజీనిక్గా ఉంటుంది. అండ్ చాలా చాలా బాగుంటుంది. ఒక 2 days వరకు ఉంటుంది. నేను ఏదైనా కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తా అండి. అంటే వర్కింగ్ ఉమెన్స్కి మీకు తెలుసు కదా, మనకి కొంచెం ఎక్కువ ఉంటే ఇంకొక డే కూడా పిల్లలకి పెట్టచ్చు. కాబట్టి నేను ఏదైనా క్వాంటిటీ ఎక్కువగానే చేస్తా. ఓకే, యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ. చాలా బాగుంది కదా. అండ్ ఇంకా టేస్ట్ చేయలేదు. నేను కూడా చల్లగా అవ్వాలండి. ఇది ఎంత చల్లగా అవుతే అంత టేస్టీగా ఉంటుంది, అంత ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.